నమః శివాయ. ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసం తం చ జగద్వరేణ్యం వందే మహోదారతర స్వభావం కృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. శివానందలహరి. చందః సాఖిశిఖాన్వితై ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైర్ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజా వృథా సంచారం అన్యైరలం నిత్యం శంకర పాద పద్మయుగళీ నీడే విహారం కురు. ఓ మనస్సనుడి పక్షి, ఇటు అటు తిరిగి ఏల శ్రమ పడతావు? పరమేశ్వరుని పాదద్వంద్వము ఒక చక్కని పక్షిగూడులా ఉన్నది. దానికెన్నడూ చలనమన్నది లేదు. లో మంచి వెలుతురు కూడా ఉంది. అది గొప్ప సౌఖ్యాన్నిస్తుంది. అమృతఫలము కలిగి దుఃఖ నివారకమే ఉంది. అందులో విహరించి ఆనందించు. అనేక ద్విజసత్తములు ఆయా శాఖాగ్రములకు సంబంధించి ఉండి దానిని ఆశ్రయించి ఉంటారు. నీవు కూడా ఇతరాశ్రయాలు వదిలి దానిని ఆశ్రయింపుము. ఇంతవరకు శివుణ్ణి వేటగానిగా, భిక్షువుగా, సింహంగా వర్ణిస్తూ వచ్చిన శంకరులు ఈ శ్లోకంలో మనస్సుని ఒక పక్షిగాను, శివుని పాదార విందాలను ఆ పక్షి ఆశ్రయించవలసిన గూడుగాను వర్ణిస్తున్నారు. పక్షి ఒక చోట స్థిరంగా ఉండదు కదా, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. తనకు కావలసిన ఆహారాదులు లభించే వరకు ఆ త్రిప్పట తప్పదు. మనస్సు కూడా స్థిరంగా ఉండదు. చంచలం హి మనఃకృష్ణ అన్నారు. అన్ని విషయాలు, అందరి వ్యవహారాలు దానికే కావాలి. తనకు కావలసినవి పొందే వరకు నానా తిప్పలు పడి సాధిస్తుంది. మెదడుకు కావలసిన మేత అంటే జ్ఞానం అన్ని చోట్లకు తిరగాల్సి అవసరం లేకుండా స్థిరంగా ఒకచోటే లభిస్తే దాన్ని ఆశ్రయించడం మేలు కదా. అలాంటి గూడు లభిస్తే పక్షి మాత్రం ఎందుకు అలా నానాగచాట్లు పడుతుంది? గూడినే ఆశ్రయించుకుని ఉంటుంది. శివుని పాదార విందాలు సకల సౌభాగ్యాన్ని, సంపదను, జ్ఞానాన్ని, సుఖాన్ని ఇవ్వగలిగిన నివాసంలా ఉన్నప్పుడు మనస్సనే పక్షి ఆ పాదాలనే గూటిని ఆశ్రయిస్తే ఎంతో మేలు కదా. పైగా పాదాలు ఆశ్రయిస్తే ఎలాంటి వారైనా కరిగిపోయి కాదనలేక ఆశ్రయిస్తారు కూడా కదా అంటున్నారు శంకరులు. కీర్ణే నఖరాజికాంతి విభవైర్యుద్యుత్సుధా వైభవైరాధౌతేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చరహసి స్వేచ్ఛావిహారం కురు స్థిత్వా మానస రాజహంస గిరిజానాథాంగ్రి సౌధాంతరే. మనస్సనే ఓ రాజహంస, గోళ్ల వరుసకు సంబంధించిన కాంతి వైభవముతో కూడుకున్నదిను, ఉద్భవించుచున్న అమృతం వ్యాప్తి చేయుటచే కడుగుబడినది, పద్మముల వంటి వన్నెతో ఇంపైనది, పరమహంసల గుంపులచే సేవించబడినది అయ్యేటటువంటి పార్వతీపతి యొక్క పాదమనడి మేడయందు ఏకాంతంగా భక్తి రూపాలైన భార్యలతో కూడి నిరంతరం స్వేచ్ఛగా విహరింపుము. ఈసారి శివుని పాదార విందాలను ఒక దివ్య సౌధంగా వర్ణించి మనస్సనే రాజహంసని ఆ సౌధాన్ని ఆశ్రయించుకొని స్వేచ్ఛగా విహరించమని సలహా ఇస్తున్నారు శంకరులు. శివుని పాదాల గోళ్ల నుండి వచ్చే కాంతి నలుమూలలా ప్రసరించడం వలన ఆ పాదయుగళమనే భవనం ఎప్పుడూ కావలసినంత వెలుతురుతో, వెలుగుతో విరాజిల్లుతూ ఉంటుందిట. శివుని తలపై ఉన్న చంద్రుడు అమృతాన్ని స్రవిస్తూ నిత్యం ఆయన పాదాలను కడుగుతూ పరిశుభ్రతను చేకూరుస్తూ ఉంటాడట. పాదాలు పద్మాల అందాలను మించిన అందంతో ఉంటాయిట. యుక్తాయుక్త వివేక జ్ఞానం సంపూర్ణంగా కలిగిన వారిని పరమహంసలంటారు. అటువంటి పరమహంసలు నిత్యం శివుని పాదాలను సేవిస్తూ ఉంటాయిట. రకరకాల భక్తి పద్ధతులనే ఆడహంసలని తోడు చేసుకొని శివుని పాదయుగళమనే దివ్య సౌధాన్ని ఆశ్రయించుకొని ఎందుకు సుఖంగా ఉండకూడదు అని శంకరుల సలహా. ఆ పరమహంసలలో శంకర భగవత్పాదులు కూడా ఉంటారు కదా. ఇటువంటి వారి సాన్నిధ్యం ఎంతో అదృష్టం ఉంటే గాని లభించదని గ్రహించి వెంటనే మనస్సనే హంసను శివపాదపరం చెయ్యాలి. శంభుధ్యాన వసంత సంగిని హృదా రామే ఘజ్జీర్ణచ్ఛదాః
స్రస్తా భక్తిలతా ఛటా విలసితా పుణ్యప్రవాళశ్రితా దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాణి సద్వాసనా జ్ఞానానంద సుధామరందలహరి సంవిత్పులాభ్యున్నతి. పరమేశ్వర ధ్యానమనడి వసంత ఋతువుతో సంబంధం సంప్రాప్తమొకటి వల్ల నా మనస్సనే పూలతోటలో పాపాలన్నీ పండుటాకుల్లా రాలిపోయాయి, పుణ్యాలనే చిగురుటాకులు మొలకెత్తాయి, వానిపై సద్గుణములనే మొగ్గలు బయలుదేరాయి, భక్తి అనే లతలు పాకుచున్నాయి, ఇందులో జపవచనములు పుష్పాలుగా ఉదయించాయి, సత్కర్మ సంస్కారములు సువాసన వెదజల్లుతున్నాయి, జ్ఞానానందములు అమృత మకరందములుగా ప్రవహిస్తున్నాయి, బ్రహ్మజ్ఞానము ఫలంగా స్ఫురిస్తున్నది. ఈ శ్లోకంలో శివుని సాన్నిధ్యాన్ని వసంత ఋతువుతో పోల్చి దీనితో సంబంధం ఏర్పడడం వలన హృదయమనే పూలతోటకు చేకూరే వివిధ రకాలైనటువంటి సదవకాశాలను శంకరులు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు.